స్వప్నమా? అవును. స్వప్నమా? ఈ మాయల పకీరు మాయా మందిరములో నీకు స్వప్నమా? ఎంత భయంకరమైన స్వప్నమో తెలుసా? ఆ స్వప్నంలో పెద్ద తుఫాను, ఆ తుఫానులో మన కోట కొట్టుకొని పోతున్నట్లు, అందులో అందులో మీ మీ తలవక వైపు మొండక వైపు కొట్టుకుపోతున్నట్టు నాకు ఇంకా గుండె దడ తగ్గలేదు. ఎంత భయం వేసిందో. పిచ్చిదానా, నా ప్రాణాలు అంత సులభంగా ఉన్నాయనుకున్నావా? చెబుతా విను. 7 సముద్రాల కటి వైపునున్న భయంకర కాటుకు మృగాలు గంతులు వేసే కీకారణ్యము, అందులో ఒక దట్టమైన కారడవి, ఆ కారడవి మధ్య ఓ మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు త్వరలో నుంచి పాతాళ లోకానికి పోతే అక్కడ పురివి దెయ్యాలు కావలి కాసే నల్ల రాతి మండపం కనిపిస్తుంది. కాలు పెట్టడానికి వీలు లేకుండా కాలసర్పాలు కదులుతూ, అందులో ఓ కట్టిక చీకటి గది, అందులో ఓ అపరంజ పంజరం వేలాడుతూ ఉంటుంది. అందులో ఓ పంచవన్నెల రామచిలక, ఆ రామచిలకే నా ప్రాణం. నాగు, నువ్వు కూడా నాతో సహకరిస్తే నీ ప్రాణాలు కూడా మరో చిలకయ్యింది పెట్టి మనమిద్దరం సజీవులుగా ఉండిపోదాం. నాగు, ఏమంటావు? నాగు, 7 దినములు మాత్రమే కదా నాగు? పరిహాసానికి ఇస్తున్నావు కదా? ఇదొకటి. తదనంతరం నీ మనస్సు నా మనస్సు శరీరాలు కూడా ఒకటే కదా.